హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గోర్లే. జనరల్ గా కాపీ పేస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది కంట్రోల్-C అండ్ కంట్రోల్-V. కానీ కాపీ చేసుకున్న డేటాని పేస్ట్ స్పెషల్ అనే కమాండ్ ద్వారా మన అవసరాన్ని బట్టి వివిధ రకాలుగా పేస్ట్ చేసుకోవచ్చండి. దానికి సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్లను స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఒక మెనూ డిస్ప్లే అవుతుంది. దీంట్లో నుంచి పేస్ట్ స్పెషల్ అనే కమాండ్ చూస్ చేసుకుంటే ఇలా మనకి పేస్ట్ స్పెషల్ అనే ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీనికోసం మనము కీబోర్డ్లో Ctrl-Alt+V అనే షార్ట్ కట్ కమాండ్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మెనూలోని ఆల్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే మనము సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న టేబుల్లో ఉన్న డేటా, ఫార్ములాస్, ఫార్మాట్స్ అన్నీ పేస్ట్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా. ఇది బేసిక్ కమాండ్, ఇది అందరికీ తెలిసిందే. దీనికోసం మనము Ctrl-V అనే కమాండ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న రెండవ టేబుల్లో నేమ్స్, మార్క్స్ మొదటి టేబుల్తో పోలిస్తే డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఇందులో ఉన్న నేమ్స్ వేరు, ఇందులో ఉన్న మార్క్స్ వేరు. కానీ ఈ రెండో టేబుల్లో కూడా ఈ మొదటి టేబుల్ లాగే ఈ టోటల్ పర్సంటేజ్ అనే ఫార్ములాస్ని అప్లై చేయవలసి ఉంది. అంటే ఈ మొదటి టేబుల్లో ఉన్న ఈ ఫార్ములాస్ని ఈ సెకండ్ టేబుల్లో మనము పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. అంటే ఈ రెండో టేబుల్లో మనకి ఫార్ములాస్ మాత్రమే కావాలి. దానికోసం మనము ఈ మొదటి టేబుల్లో ఫార్ములాస్ ఉన్న సెల్స్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఈ రెండో టేబుల్లో ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచి లేదంటే సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా పేస్ట్ స్పెషల్ అనే కమాండ్లోకి వెళ్ళి ఇక్కడ ఫార్ములాస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే ఈ మొదటి టేబుల్లో ఉన్న ఈ ఫార్ములాస్ మాత్రమే ఈ సెకండ్ టేబుల్లో పేస్ట్ అవుతాయండి. చూద్దాం ఒకసారి. చూడండి, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే పేస్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ డేటాలో టోటల్ పర్సంటేజ్ అనేవి ఫార్ములాస్ అప్లై చేయబడి క్యాలిక్యులేట్ చేయబడ్డాయి. చూడండి, ఇక్కడ ప్రతి సెల్కి ఫార్ములా అనేది అప్లై చేయబడింది. ఈ కింద టేబుల్లో మనకి టోటల్ పర్సంటేజ్ మాత్రమే కావాలనుకుంటున్నాం. దానికోసం మనము బేసిక్ లెవెల్లో ఏ విధంగా అయితే మనము కాపీ పేస్ట్ చేసుకుంటున్నామో ఆ మాదిరిగా ఈ డేటాని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే వాల్యూస్ అనేవి చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చేసాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సెల్కి ఫార్ములా అప్లై చేయబడింది. ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫార్ములాతో సహా పేస్ట్ చేయబడింది. అందువల్ల మనకి ఎర్రర్ వచ్చిందనమాట. అట్లా కాకుండా పేస్ట్ చేసుకున్నప్పుడు పేస్ట్ స్పెషల్ అనే కమాండ్లో వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఎర్రర్స్ రావు. ఒకసారి అది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒకసారి బ్యాక్ వెళ్దాం. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేయదలుచుకున్న లొకేషన్లో కర్సర్ను ఉంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్ అని చూస్ చేసుకుంటే మనకు మెనూ డిస్ప్లే అయ్యింది. దీంట్లో వాల్యూస్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే ఇక్కడ వాల్యూస్ మాత్రమే పేస్ట్ అవుతాయండి. చూడండి ఈ విధంగా ఫార్ములాస్తో కూడిన డేటా నుండి మనకు కావలసిన లొకేషన్లో వాల్యూస్ని మాత్రమే పేస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనే ఈ టేబుల్ నుండి మనం ఫార్మాట్స్ మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఈ టేబుల్లోనే ఉన్న డేటా కానీ ఫార్ములాస్ కానీ మనకు అవసరం లేదు, ఓన్లీ ఫార్మాట్ మాత్రమే కావాలనుకుంటున్నాము. దానికోసము ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మనం ఈ ఫార్మాట్ ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచి ఇంతకుముందు చెప్పినట్టుగా పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఇందులో ఫార్మాట్స్ అనే కమాండ్ని చూస్ చేసుకొని
ఓకే చేసుకుంటే ఓన్లీ ఫార్మేట్ మాత్రమే పేస్ట్ అవుతుందండి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ షీట్ లో 2 టేబుల్స్ ఉన్నాయి కదండి. ఈ 2 టేబుల్స్ లో ఈ మొదటి టేబుల్లో కొన్ని కామెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసి ఉన్నాయి. ఈ కామెంట్స్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో అనే అంశానికి సంబంధించి మనం తదుపరి వీడియోలో చూద్దాం. ఈ మొదటి టేబుల్లో ఇన్సర్ట్ చేసున్న కామెంట్స్ ని మాత్రమే ఈ రెండో టేబుల్లో కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలంటే చేయొచ్చండి. అది ఎలాగంటే మనము ఏ సెల్కి సంబంధించిన కామెంట్ ని పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఈ కామెంట్ ని ఏ సెల్లో పేస్ట్ చేయదలుచుకున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ మెనూలో కామెంట్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే మనము కాపీ చేసి పేస్ట్ చేసుకున్నప్పుడు కామెంట్స్ మాత్రమే పేస్ట్ అవుతాయండి. చూడండి ఇక్కడ ఓన్లీ కామెంట్ మాత్రమే పేస్ట్ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అనే టేబుల్లో ఈ జెండర్ అనే కాలంకి కొన్ని వ్యాలిడేషన్స్ అనేవి ఇన్సర్ట్ చేయబడ్డాయి. చూడండి ఇక్కడ ఈ కాలంలో ప్రతి సెల్కి మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్ అనే కొన్ని వ్యాలిడేషన్స్ అనేవి ఇన్సర్ట్ చేయబడ్డాయి. ఈ వ్యాలిడేషన్స్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే అంశానికి సంబంధించి మనం మన ఫర్దర్ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఈ టేబుల్లో ఉన్న ఈ వ్యాలిడేషన్స్ మాత్రమే కాపీ చేసుకొని వేరే టేబుల్లో పేస్ట్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే ఈ వ్యాలిడేషన్స్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని వీటిని ఎక్కడ పేస్ట్ చేయాలనుకున్నామో ఆ లొకేషన్ లో కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ కనిపిస్తున్న ఈ మెనూలో వ్యాలిడేషన్ ఆప్షన్ చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే మనము సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న వ్యాలిడేషన్స్ మాత్రమే ఇక్కడ పేస్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చూడండి ఇక్కడ వ్యాలిడేషన్స్ అనేవి పేస్ట్ అయ్యాయి. మేలు, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్. ఈ విధంగా మనము వ్యాలిడేషన్స్ మాత్రమే పేస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్లో బార్డర్స్ మినహా టెక్స్ట్ ని, ఫార్మాట్స్ ని, ఫార్ములాస్ ని అన్నిటిని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చండి. అంటే ఎక్సెప్ట్ బార్డర్స్ మిగిలిన డేటా అంతా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికోసము ఈ పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మనం దీన్ని బార్డర్స్ లేకుండా ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నామో అక్కడ కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఇక్కడ ఈ మెనూలో ఆల్ ఎక్సెప్ట్ బార్డర్స్ ని క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటే బార్డర్స్ మినహా మిగిలిన ఫార్ములాస్, ఫార్మాట్స్ తో సహా డేటా అంతా పేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ లో ఈ టేబుల్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ విడ్త్ అనేవి యాజ్ టీజ్ గా పేస్ట్ అవ్వండి. చూద్దాం ఒకసారి. సెలెక్ట్ చేసాం, కాపీ చేసుకున్నాం, పేస్ట్ చేసాం. చూడండి ఇక్కడ కాలమ్స్ విడ్త్ అనేవి డిఫరెన్స్ గా ఉన్నాయి. ఈ మొదటి టేబుల్లో ఉన్న కాలమ్స్ విడ్త్ సైజ్ ఒకలా ఉంది, మనం పేస్ట్ చేసుకున్న టేబుల్లో కాలమ్స్ విడ్త్ ఇంకోలా ఉంది. అంటే ఈ కాలమ్స్ విడ్త్ అనేవి యాజ్ టీజ్ గా పేస్ట్ అవ్వలేదు. మనం యాజ్ టీజ్ గా కావాలంటే ఈ కాలమ్స్ విడ్త్ ని పేస్ట్ చేసుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్యాక్ వెళ్దాం. ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ మెనూలో కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్న టేబుల్లో కాలమ్స్ విడ్త్ మాత్రమే పేస్ట్ అవుతాయండి, డేటా పేస్ట్ అవ్వదు. తర్వాత కావాలంటే మనం డేటాను కూడా పేస్ట్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఓకే చేద్దాం. చూడండి కాలమ్స్ విడ్త్ మాత్రమే యాజ్ టీజ్ గా పేస్ట్ అయ్యాయి. మళ్ళీ కావాలంటే డేటాను కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఈ మొదటి టేబుల్లో కాలమ్స్ విడ్త్ ఏ సైజులో ఉన్నాయో యాజ్ టీజ్గా అదే సైజులో పేస్ట్ అవుతాయి అన్నమాట. ఈ మొదటి టేబుల్లో ఈ పర్సంటేజ్ కాలంలో కండిషనల్ ఫార్మాట్స్ అనేవి అప్లై చేసి ఉన్నాయి. ఈ కండిషనల్ ఫార్మాట్స్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలనే అంశానికి సంబంధించి మన ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం.
అయితే ఈ టేబుల్లో ఉన్న ఈ కండిషనల్ ఫార్మాట్స్ ని మాత్రమే వేరే టేబుల్లోనికి కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఈ కండిషనల్ ఫార్మాట్స్ ఉన్న సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఈ కండిషనల్ ఫార్మాట్స్ మనకి ఏ సెల్స్ లో పేస్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ సెల్స్ లో కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ మెనూలో ఆల్ మెర్జింగ్ కండిషనల్ ఫార్మాట్స్ ని క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటే ఓన్లీ కండిషనల్ ఫార్మాట్స్ మాత్రమే పేస్ట్ అవుతాయండి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఎంప్లాయీస్ శాలరీస్ డేటాలో ప్రతి ఎంప్లాయీకి కొంత అమౌంట్ ని యాడ్ చేయాలనుకోండి, పేస్ట్ స్పెషల్ అనే కమాండ్ ద్వారా సింపుల్ గా యాడ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ ని ఇక్కడ అందరి ఎంప్లాయీస్ కి పేస్ట్ స్పెషల్ అనే కమాండ్ ద్వారా ఏ విధంగా యాడ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం ఏ అమౌంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఈ అమౌంట్ ఏ సెల్స్ లో యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్ అనే కమాండ్ ని చూజ్ చేసుకొని ఈ డిస్ప్లే మెనూలో ఈ ఆపరేషన్ లో ఈ యాడ్ అనే కమాండ్ ని చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ అమౌంట్ అనేది ఈ అన్ని సెల్స్ కి యాడ్ అవుతుందండి. చూద్దాం ఒకసారి. ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఈ అందరి ఎంప్లాయీస్ కి మనకు కావలసిన అమౌంట్ ని డిడక్షన్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరి ఎంప్లాయీస్ కి 1000 రూపీస్ ని డిడక్షన్ చేద్దాం. దానికోసము ఈ డిడక్షన్ చేయవలసిన అమౌంట్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అమౌంట్ ని ఏ సెల్స్ లో డిడక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ డిస్ప్లే మెనూలో ఆపరేషన్ లో ఈ సబ్ట్రాక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ అమౌంట్ అనేది ఈ అన్ని సెల్స్ లో డిడక్షన్ అవుతుందండి. ఒకసారి ఓకే చూద్దాం. చూడండి ఈ విధంగా. అదే విధంగా ఈ అందరి ఎంప్లాయీస్ శాలరీని మనము సగం చేయాలనుకున్నాం అంటే 2తో డివైడ్ చేయొచ్చు. ఈ అన్ని సెల్స్ ని ఒకేసారి 2తో డివైడ్ చేయాలంటే పేస్ట్ స్పెషల్ ద్వారా ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ముందుగా మనము ఈ అన్ని శాలరీస్ ని ఏ నెంబర్ తో డివైడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఈ డివైడ్ చేయవలసిన సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ డిస్ప్లే మెనూలో ఈ ఆపరేషన్ లో ఈ డివైడ్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ నెంబర్ తో ఈ అన్ని సెల్స్ లో ఉన్న ఈ వాల్యూస్ అనేవి డివైడ్ అవుతాయండి. ఒకసారి ఓకే చేసి చూద్దాం. చూడండి ఈ విధంగా. అదే విధంగా ఈ శాలరీస్ అన్నింటినీ డబుల్ చేయాలనుకోండి అంటే 2తోని మల్టిప్లై చేయాలి. అదే విధంగా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలనుకున్నామో ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ ఏ నెంబర్స్ అయితే మనము మల్టిప్లై చేయాలనుకున్నామో ఆ సెల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ డిస్ప్లే మెనూలో ఆపరేషన్ లో మల్టిప్లై ఆప్షన్ చూజ్ చేసుకొని ఓకే చేయాలండి. ఈ విధంగా చేయడం వలన మనం సెలెక్ట్ చేసిన ఈ నెంబర్ తో ఎన్ని నెంబర్స్ అనేవి మల్టిప్లై అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎంప్లాయీస్ శాలరీ డేటాలో కొంతమంది ఎంప్లాయీస్ కి మాత్రమే ప్రమోషన్ ఇచ్చి న్యూ శాలరీస్ ని అప్డేట్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ చేసిన న్యూ శాలరీస్ ని కాపీ చేసుకొని ఈ శాలరీ కాలంలో పేస్ట్ చేసుకుంటే ఈ బ్లాంక్ సెల్స్ తో సహా పేస్ట్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి. మనం జనరల్గా ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నామో ఆ విధంగా చేస్తే ఈ బ్లాంక్స్ తో సహా పేస్ట్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా చేయడం వలన ఈ ప్రమోషన్ రాని ఎంప్లాయీస్ శాలరీ అనేది మనకి కనిపించడం లేదు. అట్లా కాకుండా ఈ బ్లాంక్స్ మాత్రమే స్కిప్ అయిపోయి ఈ టెక్స్ట్ మాత్రమే అంటే ఈ డేటా మాత్రమే పేస్ట్ అవ్వాలంటే చేయొచ్చండి. అది అలాగే ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందు మనం బ్యాక్ వెళ్దాం. ఈ అప్డేట్ శాలరీ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మనము ఈ శాలరీ కాలంలో పేస్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని
పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ డిస్ప్లే అయిన మెనూలో స్కిప్ బ్లాంక్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే మనము సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న కాలంలో బ్లాంక్ సెల్స్ అనేవి స్కిప్ అయిపోయి డేటా మాత్రమే పేస్ట్ అవుతుందండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఎక్సెల్ టేబుల్లో కాలమ్స్ని రోస్ గాను, రోస్ని కాలమ్స్ గాను ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అది ఎలాగంటే ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మనము ఇది ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్పెషల్కి వెళ్ళి ఈ డిస్ప్లే అయిన మెనూలో ఈ ట్రాన్స్పోజ్ అనే కమాండ్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే కాలమ్స్ రోస్ ప్లేస్లో, రోస్ అనేవి కాలమ్స్ ప్లేస్లో ట్రాన్స్ఫర్ అవుతాయండి. ఒకసారి చూద్దాం. చూడండి ఈ విధంగా. ఇంతవరకు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.